తాజాగా అతి ఘోర వ్యాధులు వస్తున్నాయి. వాటిలో అతి విచిత్రమైనది, ప్రపంచంలోనే ఆశ్చర్యకరమైనది ఒక వ్యాధి ఇప్పుడు జనాన్ని కుదిపివేస్తోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సమయానికి తినకపోవడం, రాత్రిళ్ళు ఎక్కువ సమయం మొబైల్లో గడపడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ మాటకొస్తే మద్యపానం తీసుకోకుండా, మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండానే బాడీ మొత్తం ఊగినట్లుగా ఉండడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ వింత వ్యాధి కొంతమంది జీవితాలను ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఈ కండిషన్లో ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోకుండానే మత్తులో తూగుతున్నారు. దీనికి కారణాలేంటో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు నిపుణులు. అయితే ఇప్పటికే ఈ సమస్య వచ్చి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వీరు ఒక్క చుక్క కూడా మందు తీసుకోకుండా మత్తుగా కనిపించే లక్షణాలు ఉంటాయి. గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ లేదా ఎండోజెనస్ ఇథనాల్ కిణ్వ ప్రక్రియ అని కూడా పిలుస్తారు. ఇది శరీరం అంతర్గతంగా ఆల్కహాల్ను ఉత్పత్తి చేసే అరుదైన వైద్య పరిస్థితి. సాధారణంగా జీర్ణ వ్యవస్థలో బాహ్య ఆల్కహాల్ వినియోగం లేకుండా అధిక రక్త ఆల్కహాల్ స్థాయిలకు దారితీస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి గట్లో ఈస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్స్ని పులియబెట్టడం వల్ల వస్తుంది. దీనిని గుర్తించడం చాలా కష్టం. అందుకే ఎప్పటికప్పుడు తగిన విధంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే దాన్ని చెక్ చేసుకోవాలి. చాలామంది జంక్ ఫుడ్స్కి అలవాటు పడ్డారు. దీనివల్ల అనారోగ్యం పాలవుతారు. తాజాగా ఓ మహిళ భయంకరమైన వ్యాధితో బాధపడుతుంది. వివరాల్లోకి వెళితే, కెనడాలో ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళకు వైద్యులు చికిత్స అందించారు. ఈ వ్యాధి ఉన్న వారి ప్రేగుల్లో శిలీంధ్రాలు కిణ్వ ప్రక్రియతో ఆల్కహాల్ను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల వారు అస్పష్టంగా మాట్లాడతారు. అలాగే పగలు నిద్రపోతూ ఉంటారు. యూటీఐ సమస్యలకు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల ఈ సిండ్రోమ్ వస్తుందట. యాంటీఫంగల్ ఔషధాలు, లో కార్బోహైడ్రేట్ ఆహారంతో ఆమెకు చికిత్స చేశారు. ఈ వ్యాధి లక్షణాలు మత్తు, ఆల్కహాల్ తీసుకోకుండా తాగి లేదా బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏకాగ్రత, గందరగోళం లేదా జ్ఞాపక శక్తి బలహీనత, జీర్ణ సమస్యలు వస్తాయి. పొత్తి కడుపులో అసౌకర్యం, ఉబ్బరం, గ్యాస్, అతిసారం ఉంటుంది. అలసట, దీర్ఘకాలిక అలసట వస్తాయి. ప్రవర్తనలో మార్పులు వచ్చి మానసిక కల్లోలం, చిరాకు లేదా నిరాశ, తలనొప్పి, పునరావృత తలనొప్పి లేదా మైగ్రేన్లు పెరుగుతాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక మాయదారి రోగం.